హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబు ప్రమాణ సభలో విషాదం, కొట్టుకున్న ఇద్దరు బడా నేతలు. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. రాష్ట్రంలో మూడో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటైన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సభ వేదికపై అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్ గారు, అలాగే తమిళనాడుకు చెందిన ప్రస్తుత తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. ఆమె వేదిక మీదకి వచ్చిన వెంటనే అప్పటికే అక్కడ ఆసీనులై ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అభివాదం చేశారు. దీనికి ప్రతీకగా వారిద్దరూ తమిళిసైను నవ్వుతూ పలకరించారు, ప్రతి నమస్కారం చేశారు. వారిని దాటుకుంటూ తమిళిసై ముందుకు వెళ్ళబోతూ ఉండగా అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచారు. దీనితో ఆమె అమిత్ షా వద్దకు చేరుకున్నారు. అమిత్ షా సీరియస్గా ఆమెను మందలించడం కనిపించింది. వేలు చూపుతూ కోపంతో మాట్లాడారు. అమిత్ షా తమిళిసైపై ఏదో సంజాయితీ ఇవ్వబోతున్నప్పటికీ కూడా అమిత్ షా వినిపించుకోలేదు. తనకు ఎలాంటి సంజాయిషీలు చెప్పొద్దు అంటూ చేతులు అడ్డంగా ఊపడం కనిపించింది. వారిద్దరి సంభాషణను పక్కనే ఉన్న వెంకయ్య నాయుడు, వెనకాలే కూర్చున్న కేంద్ర మంత్రి చిరాగ్ ఆసక్తిగా విన్నారు.